ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మొంతా తన ప్రతాపాన్ని చూపింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు మండలాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. వరద ఉధృతికి 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొంత ఆగమాగం చేసింది. హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. పలుచోట్ల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. చిలుక వాగుకు వరద ఉధృతి పెరగడంతో హుజూరాబాద్, కనుకుల గిద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షం ధాటికి ధాన్యం తడిచిపోయింది. శంకరపట్నం వ్యవసాయ మార్కెట్లో భారీగా వరద నీరు చేరడంతో ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. సైదాపూర్ మండలం వెన్కేపల్లి కట్టు కాలువకు గండిపడింది. వరద ఉధృతికి 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వద్ద ద్విచక్ర వాహనంపై వాగు దాటుతుండగా భార్యాభర్తలు గల్లంతయ్యారు. కరీంనగర్లో లోయర్ మానేరు గేట్లు ఎత్తడంతో 20,000 బాతు పిల్లలకు గాను 16,000 మృత్యువాత పడ్డాయి. సుమారు 20 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తమ జీవనాధారం పోయిందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో వరదలతో దెబ్బతిన్న వరి పంటల్ని పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఇప్పటికీ ఈ సీజన్ లోనే ఒక 5-6 సార్లు రాకపోకలు బంద్ అయినాయి. ఇది సిద్దిపేట కరీంనగర్ లింక్ రోడ్. ఇక్కడ నుంచి కోహెడ మండలం ద్వారా సిద్దిపేట పోయేటటువంటి ఈ రోడ్డు మొత్తం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అప్రమత్తంగా పోలీసులు, రెవెన్యూ, స్థానిక నాయకత్వం అందరూ ఉండి ఈ రోడ్డు వాడకపోవడం వల్ల ప్రాణనష్టం జరుగుతలేదు. కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైతే నీటి ప్రవాహంతో పంటలు నీళ్లలో తడిచిపోయినాయో, పంట తడిచిందో, పంట కొట్టుకుపోయిందో వాటన్నిటిని రికార్డు చేయమని చెప్పి నేను రైతులందరినీ కోరుతాను. అధికారులకు కూడా ప్రభుత్వం తరఫున సూచనలు ఇచ్చినారు. అవన్నీ కూడా లెక్క తీసుకొని ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలని ప్రభుత్వ పాలసీ తీసుకుంటుంది.